దేవుడు ఏదో సందేశం ఇస్తున్నాడు. దేవుడు సకల విశ్వానికి ఏదో తెలియపరుస్తున్నాడు. భూలోకములు తెలియని తన మానవులకు తన విశ్వ రహస్యం ఏదో బయలుపరుస్తున్నాడు అని మీరు ఎందుకు ఆలోచించారు? భూలోకంలో ఉన్నాయి, ఇంకో లోకంలో ఉండకూడద్దా? అలా ఉండకూడదని ఏమైనా బైబిల్లో ఉందా, లేకపోతే మీరే దానికి చట్టం తయారు చేశారా? దేవునికి లేకపోతే ఒక బౌండరీ కట్టేశారు, నువ్వు ఇక్కడే ఉండవా మేము అనుకున్నట్టు. నువ్వు ఎక్కువ మాట్లాడదు. మరణము కలిగిన ఆకలి వేరు, తృప్తి కలిగిన ఆకలి వేరు. మహిమగల్ల శరీరం వేరు, మరణము కలిగిన శరీరం వేరు. పాపము కలిగిన రక్తమాంసములు వేరు, పాపము లేని రక్తమాంసములు వేరు. న్యాయవంతుడు భూలోకమునకు వచ్చి న్యాయం అడిగిండు. ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామన శుభములు. మీ అందరికీ దేవుని కృప తోడుగాక. స్నేహితులారా, పోయిన వారంలో బుధవారం రోజు విడుదల చేసిన వీడియో యొక్క కంటిన్యూషన్ వర్తమానాన్ని మళ్ళీ మేము అందిస్తున్నాం. పోయిన వారంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. పరలోక రాజ్యములు రక్తమాంసములు ఉంటాయా? దేవదూతలకు శరీరాలు ఉంటాయా? వాళ్ళు మానవులతో కలిసి వివాహం చేసుకొని మరి ఈ పిల్లల్ని కనగల అనే విషయం మీద మనము పోయిన వారంలో యుగముల గురించి తెలుసుకున్నాం. అనేక లోకాలు, యుగములు, ప్రపంచములు, భూలోకము లాంటి లోకాలు, అనేక లోకాలు ఉన్న సంగతి అనేక వచనాలు ఇచ్చాను. మరి పరమగీతము 6:8లో మరి 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు ఎవరు కూడా వివరణ ఇచ్చాను. ఈ పరమగీతం యొక్క మాట దాని సపరేట్ వివరణ ఉంటుంది. 60 మంది రాణులు, 80 మంది, అసలు దాని వివరణ వేరే ఇంకా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా సబ్జెక్ట్ అది. కానీ ఈ సబ్జెక్టుకి ఎంత అవసరం అంత చెప్పాను. అలాగే సామెతల గ్రంథము 31:29లో కూడా చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించారు, కానీ నువ్వు అందరికీ మించిన దానవు అని అన్నమాట కూడా వివరించారు. సో ఈ సకల లోకాలకు, సకల యుగాలకు, సకల ప్రపంచాలకు, సకల విశ్వానికి మహారాజు యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో భూపతులకు అధిపతి అని ఉంటుంది. భూపతులకు అధిపతి అంటే ఏమిలారా? భూములు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో ప్రజాపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వాటన్నిటికీ ఆయన అధిపతి అయి ఉన్నారు కనుక సర్వాధికారి అయి ఉన్నాడు క్రీస్తు. మంచిది. మరి రక్తమాంసములు దేవదూతలకు ఉంటాయా? వారు శరీరాలు మార్చుకోగలరా అనే విషయం మీద మనం ఈరోజు ఇంకా ధ్యానం చేద్దాం. అన్ని వివరంగా చెప్పాలంటే చాలా కష్టము, కానీ కొంతనన్న అవగాహన కొరకు కొంత సత్యాన్ని నేను బయటికి తీసుకురావాలన్న నాకు ఉన్న దర్శనము, ప్రత్యక్షత మీ అందరికీ తెలియపరచాలని ముందుకొచ్చాను. హెబ్రీ పత్రిక 11:3లో మనందరికీ తెలిసిన మాట, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలు. దేవుని విశాల భావములు సంకుచిత హృదయులకు అర్థము కాదు. ఈ మాటను మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. తన హృదయము చుట్టూ గోడగట్టుకొని ఇంతే నేర్చుకున్నాను, ఇదే సిద్ధాంతం అని అందులోనే ఇరుక్కున్న వారికి దేవుని విశాల సంగతులు, ఆయన జ్ఞానం అర్థం కాదు. భక్తుని హృదయము దేవుని క్రీస్తు ప్రేమలో విస్తరించాలి, విశాలం కావాలి. అంటే సత్యము అనేది ఎప్పుడు తెలుస్తుందో ఒప్పుకొని అసత్యాన్ని వదిలిపెట్టే మనస్సు భూమి మీద బ్రతికున్నంత వరకు భక్తునికి ఉండాలి. అలా ఉన్నవాడే క్రీస్తు స్వరూపములోకి దిద్దబడతాడు. ఇది నగ్న సత్యం. ఆ మాటకొస్తే ఏమిలరా, క్రీస్తుకున్న స్వరూపములోని ఒక గుణము మీ అందరికీ తెలుసు. హెబ్రీ 1:9లో ఆయన చెడుని అసహించుకొని మంచిని ఇష్టపడాడట. ఆ గుణము క్రీస్తులో ఉంది. ఆ గుణము క్రీస్తు స్వరూపం మీకు రావాలి. అది లేనివాడు సేవకుడు కాదు, భక్తుడు కాదు, అసలు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడిగా క్రైస్తవ ప్రపంచములోనికి, దైవ ప్రపంచములోనికి, దైవ సంఘములోనికి ప్రవేశించాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ వాడు చెడుని అసహించుకొని మంచిని ఇష్టపడే మనసు తప్పనిసరిగా బాప్తిసం తర్వాత వాడు అది రావాలి. అది ఏ మారు మనసు మొట్టమొదటి మెట్టు. ఇప్పుడు దాని గురించి చెప్తే చాలా టైం తీసుకుంటుంది. సరే, మనము మన యొక్క పాఠంలోకి ప్రయాణం చేద్దాం. కనపడుతున్న ఈ పదార్థము కనపడుతున్న పదార్థముతో చేయబడలేదట. దృశ్యమైన ఈ పదార్థము దృశ్యమైన పదార్థముతో చేయబడలేదట. భౌతికమైన ఈ పదార్థము భౌతికమైన పదార్థముతో చేయబడలేదట.
భౌతికమైన ఈ పదార్థము అభౌతిక పదార్థముతో చేయబడింది. దృశ్యమైన ఈ పదార్థము అదృశ్య పదార్థముతో చేయబడినది. కనపడే ఈ పదార్థము కనపడని పదార్థముతో చేయబడినది. ఓకే, మరి మనం పోయిన వారం చెప్పిన ఇన్ని యుగాలు, ఇన్ని లోకాలు, ఇన్ని కోటాను కోట్ల దేవదూత ప్రపంచాలు ఉన్నాయి కదా, మరి భూలోకము, నరులు, ఇన్ని జీవాలు ఉన్నాయి కదా, అన్నిట్లోనూ ప్రాణము, రక్తం ఉంది భూమి మీద. మరి ఈ రక్తము, ప్రాణము కలిగిన జీవాలు, మనుషులు ఎక్కడి నుండి పుట్టారు? కనపడని పదార్థము. కనపడని పదార్థము అదృశ్య పదార్థము. ఆ అదృశ్య పదార్థం ఎవరు? క్రీస్తు, దేవుడు. దేవుని లోపల నుంచి వచ్చినాయి. మరి దేవుని లోపల నుంచి రక్తమాంసములు సృజింపబడతాయి. కానీ ఈ రక్తమాంసములు దేవుని దగ్గర లేవు, పరలోకంలో లేవు, దేవదూతలు లేవు అనడం ఎంత అజ్ఞానం. సృజించిన వానిలో నుండి వచ్చిన ఈ రక్తమాంసము సృజించిన వానిలో లేదా? సృజించిన వారిలో మరి ఈ రక్తమాంసం ఉంటుంది, కానీ అలాంటి రక్తమాంసం కలిగిన వారు ఎవరు ఉండరా? చెయ్యలేడా? పోని అదృశ్యమైన నుండి వచ్చిన ఈ రక్తమాంసములు మళ్ళీ అదృశ్యములకు వెళ్ళలేవా? మళ్ళీ ఈ రక్తమాంసములు అదృశ్యమవుతాయి, అదృశ్యము మళ్ళీ రక్తమాంసములు అవుతాయి. దృశ్యము అదృశ్యమవుతుంది, అదృశ్యము దృశ్యమవుతుంది. ఇది దైవశక్తికి సాధ్యం. ఇది ఒక్కటి మీకు ముందు చెప్తున్నాను అన్నమాట, పాఠములోకి వెళ్ళే ముందు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా యథార్థమైన మనసుతో, ప్రేమగల్ల హృదయముతో ఆలోచించాలి. ఏమండి, ఇది నిజమా అబద్ధమా అనేది న్యాయంగా ఆలోచించమన్నాడు యేసయ్య. న్యాయవంతుడు భూలోకమునకు వచ్చి న్యాయం అడిగిండు. మీరు న్యాయముగా తీర్పు తీర్చండి అయ్యా, నేను ఇన్ని అద్భుతాలు కార్యాలు చేస్తే నన్ను రాళ్ళు పెట్టి కొడతానంటున్నారు ఏంటి? దేని నిమిత్తం నన్ను కొడతారు? నేను తప్పు చేశాను, మీరు న్యాయం లేదా మీకు? సుశారథింలరా, ఎంత ఘోరమో! సృష్టికర్త భూలోకం వచ్చి మనుషుల మధ్యలో న్యాయం అడుగుతున్నాడు. అలాంటి పరిస్థితి నీ హృదయంలోకి రాకూడదు. న్యాయంగా ఆలోచించండి. న్యాయము లేకుండా మాట్లాడద్దు. తెలవకుండా ఏదేదో నీకు ఇష్టం వచ్చినట్టు వాక్యము ఆడుకోవద్దు. నీ ఇష్టం వచ్చిన దానికి ఆపాదించుకొని బోధించొద్దు. ప్రతి మాటని క్షుణ్ణంగా పరీక్షించాలి. దానికి సంబంధించిన లేఖనాలను మనం పరిశోధన చేయాలి. రైట్, దేవదూతలకు శరీరాలు ఉంటాయా అనే విషయంలో కొన్ని వచనాలను మనం పరిశోధన చేద్దాం. ఆదికాండం 32:24 చదువు ఒకసారి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతడిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వలసెను. యాకోబుతో పెనుగులాడింది ఎవరో మీకు తెలుసు. మనుషుని రూపం, అక్కడ మనుషుడు అంటున్నాడు, మనుషు రూపంలో ఉన్న దూత. దూత అప్పటికప్పుడు యాకోబు దగ్గరికి వచ్చాడు. తన భార్య పిల్లల్ని ముందు పంపి అక్కడ పడుకున్నాడు. ఆయన అలా అన్నకు భయపడి అక్కడ దేవుడు దర్శించాడు. యెహోవా దూత వచ్చాడు. అయితే నన్ను దీవించు అని ఆయన కాళ్ళు పట్టుకుంటుంటే వదలట్లేదు. ఆయన చంపడం 2 నిమిషాలు, దేవుణ్ణి ఎవడాపగలడండి? కానీ తన భక్తుని యొక్క ప్రేమ, తన భక్తుని యొక్క పట్టుదల అతన్ని పోకుండా చేసిందండి. అందుకే మరి ఎలా పెనుగులాడాడు? ఆ కాళ్ళు ఎలా గట్టిగా పట్టుకున్నాడు అంటే శరీరం ఉన్నది. మళ్ళీ ఆయన తొడగూటి మీద కొట్టాడు అంటే ఆ దూతకు శరీరము లేనిది పెనుగులాడము అసంభవము కదా. మరి దూత కదా, ఎలా స్పర్శ కలిగినటువంటి శరీరము ఇతనికి దొరికింది? యాకోబు చేతికి ఎలా దొరికింది అంటే ఆయన అదృశ్యముగా ఉండగలడు, దృశ్యముగా ఉండగలడు దూత. 18:1 చదవండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొను. అబ్రహాంకి 3 వ్యక్తులు వస్తున్నారు. ఇతడు దూరం నుంచి చూశాడు. ఎండవేళ వాళ్ళు రాగానే మరి దిమ్లరా వారికి సాగిలపడి నమస్కారం చేసి, మీరు ఈ దాసుని దాటిపోవద్దు. ఈ దాసుడు ఆతిథ్యాన్ని పుచ్చుకున్నట్టుకే కదా నువ్వు వచ్చావు. నువ్వు తినకుండా పోవద్దు. నువ్వు కొంచెం నీళ్లు కడుక్కొని కొంచెం నీడ కింద సేద తీర్చుకోండి సార్ అని చెప్తే ఆ 3 వ్యక్తులు అక్కడ కూర్చున్నారు, దూతలు. అయితే ఈయన పోయి రొట్టెలు మాంసము అండి వారికి పెట్టాడు.
వాళ్ళు కడుపు నిండా భుజించారండి. ఏమంటే శరీరమే లేదు కదా దూతలకు. ఆహారం ఎంత మంచిగా తినేశారు. అబ్రహాముతో ముచ్చటించారు, అబ్రహాముతో మాట్లాడారు. ఒక చిన్న పిల్లోని మాట తండ్రి మరి నవ్వుతూ సంతోషంతో విన్నట్టు ఈ భూమి ఆకాశములు పట్టజాలని పరత్పరుడు అగోచరుడు మానవుని మాటకు బంధింపబడి అక్కడ కట్టుబడి మట్టిన పుట్టిన ఆహారాన్ని భుజించాడండి. ప్రేమ చేత తన దాసుడు పెట్టిన ఆహారాన్ని తిన్నాడు. శరీరం ఎక్కడిది? అలాగే 19వ అధ్యాయం 1వ వచనం లోతుకి కనపడతారు ఇద్దరు వ్యక్తులు. వీళ్ళే ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరునప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. చాలు. అయితే వాళ్ళిద్దరికి సాగిలపడి అబ్రహాము లాగానే లోతు, నా ప్రభువులారా మీరు రండి, మా ఇంటికి రండి దయచేసి. లేదు మేము వీధిలోనే ఉంటామయ్యా, వీధిలోనే రాత్రి గడుపుతాం, మేము సోదమ సంగతి చూస్తేందుకు వచ్చినామని వాళ్ళ ఆలోచన వేరు కదా. ఆయన వచ్చిన సంగతి లేదు సార్ మీరు తప్పకుండా రావాలని తీసుకుని వెళ్తే ఆ సోదోమ గొమెర్ర పట్టణపు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే అతి ఘోరమైన పరా శరీరానుసారులు. వారి శరీరాలకు భిన్నమైన శరీరాలతో కామము తీర్చుకునే అతి భయంకర ఘోర నికృష్ట నీచ పాపము గల్ల ప్రజలు. ఆ అందంగా కనపడే దేవదూతలు వాళ్ళకున్న గొప్ప అందాన్ని చూసి వాళ్ళని మాకు ఇవ్వండి ఆ పురుషుల్ని అని లోతుని అడుగుతాడు. అప్పుడు మీకేం జరిగిందో తెలుసు. అంటే వాళ్ళకు శరీరాలు ఉన్నాయి, వాళ్ళు భోజనాలు చేశారు, నైట్ అంతా అక్కడ ఉన్నారు, తలుపు వాళ్ళ కనపడకుండా చేసి ఉదయాన్నే లోతుని తన భార్యని వారి పిల్లల్ని పట్టుకొని చేతులు పట్టుకొని వెళ్ళిపోయారు. అంటే వారి శరీరాలు ఉన్నాయే, దేవదూతలకు శరీరాలు లేనిది అలా ఎలా జరిగింది అదంతా? ఎబ్రీ రాసిన పత్రిక 7:3 చదువు. ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలు. అబ్రహాము దర్శించిన మెల్కీసెదెకు మీ అందరికీ తెలుసు. అతడు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది అంతము లేనివాడు. ఏమండి? కానీ షాలేము రాజు అబ్రహాము దగ్గర 10వ భాగం తీసుకున్నాడు, ద్రాక్షరసం రొట్టిచ్చాడు. ఆయన యాజకుడు, దేవుని యాజకుడు. భూమి మీద షాలేము అనే పట్టణానికి, ఆ పట్టణాన్ని స్థాపించిన మహారాజు అటైన భూమి మీదనే మహారాజు. ఈ రాజు ఎక్కడి నుండి వచ్చాడు అంటే మీ అందరికీ తెలుసు, ఈ రాజు యేసుక్రీస్తు ప్రభు అండి. తాత్కాలిక అవతారం అని అంటున్నారు. సరే, నిజమే. మరి శరీరం ఎక్కడిది? రక్తమాంసములు ఎక్కడివి? పరలోక రాజ్యంలో రక్తమాంసములు స్వతంత్రించుకోవన్నారు కదా. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి రక్తమాంసములు? మీరు అబ్రహాము కనపడిన దూతలు, మరి యాకోబుకు కనపడి పెనుగులాడిన దూత, ఈ మెల్కీసెదెకు, వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు అండి. ఈయన యెహోవా దూత కనుక ఇతడు మార్చుకోగలడు. మేమనేది దేవదూతలకు ఉండే శరీరాలు అంటున్నామని మీరు అంటారేమో. మంచిది, ఇప్పుడు దేవదూతల దగ్గరికి వెళ్దాం. సంఖ్యాకాండం 11:7 ఒకసారి చదవండి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. చాలు. ఈ మన్నా గురించి మనము డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే కీర్తన 78:24 ఒకసారి రండి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. చాలు. లోకాలు లేవు కదా, ప్రపంచాలు లేవు కదా అని అంటున్నారు కదా వీళ్ళు. మరి నేను పోయిన వీడియోలో ఎన్ని లోకాలు, ఎన్ని ప్రపంచాలు చూపించాను. ఏమరా ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుకు అరణ్యములో ఇచ్చిన ధాన్యము మన్నా అనే ఆ కొత్తిమీర గింజల లాంటి ధాన్యము వారి పాలెములో కురిపించారట. దేవదూతలు తినే ఆహారం మనుషులు తిన్నారట. మనుషులకు శరీరాలు ఉన్నాయండి, తింటారు. దేవదూతలకు శరీరాలు ఎట్లా తిన్నారు?
దేవదూతలు భుజించిన అంటే ఏంటి? తిన్నారు. వాళ్ళు తినే అన్నం వాళ్ళ ధాన్యం. అంటే దేవదూతలకు ధాన్యం ఉన్నదా? ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి పండాలి. అయితే వేరే లోకాలు లేవు కదా, భూమి ఎక్కడిది? భూములున్నాయి, లోకాలున్నాయి, ప్రపంచాలున్నాయి. పండించే దూతలు ఉన్నారు, దున్నుకొని ఆ ధాన్యం పండించి తినే లోకాలు ఉన్నాయి, మామూలుగా ఆకలి లేకుండా జీవించే లోకాలు ఉన్నాయి, రకరకాలుగా దేవుడే సృజించిన ఆహారం భుజించే లోకాలు ఉన్నారు. ఆ దేహాలు డిఫరెంట్ దేహాలు అని పోయిన వీడియోలో చెప్పాను. అనంతమైన వైవిధ్యము కలిగిన ప్రపంచాలు ఉన్నాయని చెప్పాను. సో దేవదూతలు ఎక్కడో దున్నారు, ఆ వేరే దేవదూతల లోకాల దున్ని విత్తనం వేసి పండించుకొని తింటున్నారు. దేవదూతలు ఆ లోకపు దూతలకు ఆయన ఆర్డర్ పెట్టాడు, అక్కడ భూమికి మీరు దగ్గర ఉన్నారు, ఈ ధాన్యము మీరు తీసుకుపోయి ఆ భూమి మీద ఇశ్రాయేల్ పాలెం మీద పోయండి అని స్పెషల్ స్కాట్ను ఎవరైనా దూతలను పంపి ఉంటాడు. వాళ్ళు తీసుకొచ్చి కుమ్మరిస్తున్నారు ఉదయాన్నే. సో ఆ ధాన్యము తీసుకొచ్చి వీళ్ళు విసురుకొని రొట్టెలు చేసుకొని కాల్చుకొని తింటున్నారు. స్నేహితులారా, మరి శరీరాలు లేనిది వాళ్ళు ఎట్లా తిన్నారు అంటే, దేవదూతలకు శరీరాలు ఉన్నాయి, ఆకలి ఉన్నది, రక్తం ఉన్నది, ఏమండి, మాంసం ఉన్నది, ఎముకలు ఉన్నాయి. ప్రజ్ఞ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడు గాక. జయించువానికి దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తుడు. జీవవృక్ష ఫలములు అక్కడెందుకు? అవి పరలోకం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు తిననియ్యాలి? ఫలములు ఎందుకు అంటే, పునరుద్ధానం అయిన తర్వాత కూడా శరీరం ఉన్నది, దానికి ఆకలి ఉన్నదా? ఉంటుంది. ఆ ఆకలి వేరు, ఈ ఆకలి వేరు. మరణము కలిగిన ఆకలి వేరు, తృప్తి కలిగిన ఆకలి వేరు. మహిమగల్ల శరీరం వేరు, ఏమంటే మరణము కలిగిన శరీరం వేరు. పాపము కలిగిన రక్తమాంసములు వేరు, పాపము లేని రక్తమాంసములు వేరు. ఈ సంగతిని మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. పరదేశంలో జీవవృక్షం ఎందుకు? జీవఫలాలు ఎందుకు? జీవనది ఎందుకు? 22:2 చూడండి. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయుడు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. రైట్. ఇది ఎప్పుడు? పరలోకం మనం వెళ్ళిన తర్వాత జరిగే సంఘటన. అక్కడ అనేక లోకాలు, ఈ మహాతల్లి జగములను సృజించేటువంటి సంఘం అనే తల్లి దేవుని నుండి శక్తిని, సృజనాత్మకమైన శక్తిని పంచుకొని అనేక లోకాలు సృజించి పరిపాలించబోతుంది. అందుకే మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురు. సో అప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తారు దర్శించుకోవడానికి, తండ్రిని, ఆ అమ్మగారి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ జీవవృక్షము, ఒక నది ఉన్నదట, ఆవలొడ్డున ఈవలొడ్డున ఒక వృక్షము ఆ ఒడ్డు పన్న పెరుగుతుందట. దాని ఆకులు స్వస్థత కట్ట. అదేం రోగాలు? శరీరాలు లేవు కదా దేవదూతలకు, స్వస్థతలు దేనికి? అప్పుడు పుట్టబోతున్న ప్రపంచాలలో అప్పటి ప్రజల్లో ఏ బలహీనతలు ఉంటాయో, ఎటువంటియో మనకు తెలియదు. కానీ మరణం అయితే ఉండదు సుమి. మరణము లేని కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని కొరకు వాళ్ళు దేవుని దగ్గరికి వస్తుంటారు. ఈ సంగతి స్పష్టంగా చెప్తుంది మనకు లేఖనం. సో శరీరాలు ఉంటాయి ఈ సంగతి. కానీ రక్త మాంసంలో డిఫరెంట్ ఉండొచ్చు, మార్చుకోవచ్చు, ఎన్నైనా జరుగుతాయి. దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి ఆ ప్రపంచాలు మెంటనవుతుంటాయి. వారి మహిమలు, అంతస్తులు వేరువేరని మనం కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, మాంసములన్నీ ఒక్క తీరు కావని, సూర్యుని మహిమ, చంద్రుని మహిమ, నక్షత్రాలకు మహిమ వేరు అని చెప్పి మనం పోయిన వీడియోలో తెలుసుకున్నాం. అది వీడియోను చూడండి. 2 వీడియోలు. ఏదైనా సబ్జెక్టుకు వీడియోలు పెడుతున్నాడు, ఆ ఒక్క వీడియోనా, 2 వీడియోలా, 3, 4, 5, 6 మొత్తం వినాలి. మొత్తం విన్నప్పుడే నేను చెప్పింది కొంచెం అర్థమవుతుంది. మత్తయి సువార్త 22:30లో, పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. రైట్. పునరుద్ధానమందు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడని లేఖనములో ఉంటే, మళ్ళీ మీరేంటండి అక్కడ శరీరాలు ఉంటాయి, రక్తమాంసాలు అంటున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. అందుకే అన్న సంకుచిత హృదయము, ఇరుకు హృదయము విశాలమవ్వాలి. మొదట నేను నమ్మినదే కరెక్ట్, ఇంతకు మించి ఎవడనేదని చెప్తే నేనా అని నువ్వు బౌండరీ చేసుకుంటే ప్రమాదము. అక్కడ ఏమనున్నది? పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకొనరు, దూతల వరే ఉందురు. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధాన దూతలు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు.
అన్నాడే కానీ శరీరాలు లేవు, ఎముకలు లేవు, నరాలు లేవు అని అన్నాడా? అనలేదు. యేసుప్రభుల వారు సమాధి నుండి తిరిగి లేచినప్పుడు అక్షరాల అదే శరీరం, కానీ ఆ రక్తమాంస బలహీనమైన రక్తమాంసములు వేరు, ఈ మహిమగల్ల దేహం ఉన్నటువంటి మాంసము ఎముకలు వేరు. ఇవి మనం చాలా జాగ్రత్తగా వినాలి. మార్పు చేసుకున్నాడు, చేసుకోగలడు. అలా దోతలు ఉన్నారా? చేసుకున్నారు ఎవరన్నా? ఉంటారు. హెచ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరికాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. 10వ వచనం. ఆ 4 ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహము ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. చాలు. ప్రభు యొక్క రాజదర్బారు, విశ్వరాజ దర్బారు, దేవుడు సమీపింపరాని తేజస్సు నుంచి బయటకు వచ్చి భూమి మీద లోకాలను సృష్టిని చేసి సర్వలోకాలను సృజించి వాటిని పరిపాలించుటకు ఒక ప్రత్యేకమైనటువంటి కాలుచున్న రాళ్ల మధ్యలో ఉత్తర దిక్కున సభాపర్వతం పైన ఒక మహారాజు పట్టణము స్థాపింపబడింది. అది విశ్వ పరిపాలన కొరకు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనము ఏ పదార్థంతో చేశాడయ్య అంటే సకల లోక దూతల సకల సమూహాల స్తుతులతో సింహాసనాన్ని అల్లి ఆ సింహాసనానికి 2 స్తంభాలు పెట్టాడు. ఒకటి నీతి న్యాయములు దాని మీద పెట్టి ఆ అగ్నిస్వరూపుడు మహిమస్వరూపుడు దాని మీద ఆసీనుడయ్యాడు. ఆయన చుట్టూ 4 కెరూబులు ఉన్నాయి. ఆయన కొంచెం పైగా కొంచెం పైన అంత దూరంలో సెరఫులు ఉన్నారు. వాళ్ళు 6 రెక్కలు 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటూ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధులను స్తుతిస్తున్నారు. చుట్టూ ఉన్న కెరూబులకు 4 రెక్కలు ఉంటాయి ఒక్కొక్కరికి, కానీ వారికి 4 తలలు ఉన్నాయి. అందులో ఒకటి ఎద్దు, ఒకటి పక్షి, ఒకటి సింహం, ఒకటి మానవ రూపం. ఈ 4 రూపాలు ఎక్కడి అంటే భూమి మీదివి. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. దేవుడు ఏదో సందేశం ఇస్తున్నాడు. దేవుడు సకల విశ్వానికి ఏదో తెలియపరుస్తున్నాడు. భూలోకములు తెలియని తన మానవులకు తన విశ్వ రహస్యం ఏదో బయలుపరుస్తున్నాడు అని మీరు ఎందుకు ఆలోచించరు? నేను పోయిన వీడియోలో అన్నాను, భూమి మీద ఉన్న సకల స్వరూపాలు, అది ప్రతి పురుగు కానీ, పాము కానీ, అది ఎద్దు కానీ, పక్షి కానీ, చేప కానీ, మానవుడు కానీ, ప్రతి జంతువు, ప్రతి జీవి స్వరూపం కలిగిన ఒక దూతల లోకం ఎక్కడో ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలనని ఎక్కడ రాజదర్బాములో ఉన్నట్టు 4 ముఖములు భూమి మీది జంతువులవి. ఒకటి పక్షి, గాలిలో ఎగిరేది. ఈ 4 ముఖాలు 4 సువార్తలు అంటే బాగున్నది, కరెక్టే, నిజమే, కాదని అనను. కానీ 4 స్వరూపాలు భూమి మీది అన్న సంగతి గుర్తుపెట్టుకున్నాయి. ఆ ఒక్క 4 సువార్త గ్రంథాలు మాత్రమే, దానికి మాత్రమే కాదు, సకల విశ్వరహస్యాన్ని నింపుతుంది అక్కడ. ఈ 4 ముఖాలే మన దేశంలో, భారతదేశంలో బ్రహ్మదేవునికి 4 స్వరూపాలు ఉన్నాయి. ఆయన బ్రహ్మదేవుడని ఆ కెరూబునే మొక్కుతున్నారు బ్రహ్మదేవుడని వీళ్ళు. చూశారా? అసలు బ్రహ్మ ఎవరు? ఆ బ్రహ్మకే ఈ 4 కెరూబులు సేవ చేస్తున్నాయి. ఒక్కొక్కటి చాలా పెద్ద సబ్జెక్టు. నేనేదో షార్ట్కట్లో వచనాలు పరిచయం చేద్దామని ముందుకు వచ్చిన. నా జీవితం సరిపోదు, నాకు నేర్పిన సంగతులు వివరంగా చెప్పడానికి నా జీవితం సరిపోదు. ఈ గ్రంథము చాలా గొప్పది. 10వ అధ్యాయం 10వ వచనం చదివిడా? ఆ 4 చక్రములు ఏకరీతిగా ఉండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రం ఉన్నట్టుగా కనబడేను. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్లు ఉండేను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4 చక్రములు ఉండెను. రైట్. వాటికి కన్నులున్నాయి. పరలోక దేవుని సన్నిధిలో దేవులరా, ప్రతి జంతువు గాని వస్తువు గాని అన్ని ఆత్మలే, అన్ని ఆత్మలే. భూలోకముల జంతువుల ఆత్మ లేదేమో కానీ ఇతర లోకాల జంతువుల్లో కూడా ఆత్మలు ఉన్నాయి. ఈ సంగతి మనకు తెలియాలని ప్రభు అనేక స్వరూపాలతో కూడుకున్న ఈ భూలోకం అంటే ఏంటో తెలుసా? సకల దేవుని విశ్వానికి ఇది కేంద్రము, ఇది సెంటర్లో ఉంది. సకల భూలోకానికి సెంటర్ యెరూషలేము, అక్కడ యేసు పుట్టాడు. సకల విశ్వానికి సెంటర్ భూలోకం, అందుకే యేసు భూలోకానికి వచ్చాడు. సకల విశ్వానికి సెంటర్ భూలోకం మీదనే ఆ రాజుకి ఒక భార్య తయారు కాబోతుంది, సంఘం. చూశారా?
అన్నిటికీ ఒకదానికి లింకు కరెక్ట్గా పెట్టాడు యేసయ్య. ఏ ఒక్కటి రాంగ్ రాయలే. ప్రజ్ఞా గ్రంథము 9:7 చదువు. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తల్ల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. చాలు. పాతాళము నుండి అప్పుడు కడవరి దినములో దేవులారా బయటికి రాబోతున్నాయి. దేవుడు బంధించినటువంటి కొన్ని జంతువులు. అప్పుడు పాపము చేసినప్పుడు దేవదూతల్ని బంధించాడని పేతురు పత్రికలో చదువుకున్నాం మనం. కొన్ని జంతువులని బయటికి తీసుకొస్తుంది, పాతాళం నుంచి బయటకు వస్తాయట. అవి మిడతలు అంటున్నాడు, కానీ మనం అనుకునే మిడతలు కావు. మిడతల స్వరూపములు ఉన్న పెద్ద పెద్ద జంతువులు. స్త్రీల తల వెంట్రుకల్లాగా ఉన్నాయట, మనుష్య ముఖమట. అంటే ఆ జంతువులు ఏ లోకానియో, ఏ దేవతలతో చేతులు కలిపినాయో, ఏ పాపము చేసినాయో చూశారా. కనుక ఆ జంతువుల్లో ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు కలిగిన జంతువులు అవి. 9:14 చదువు. 9:14. సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడింది. బంధింపబడిన ఆ దూతలు అలనాడు పురాతన కాలములో దేవుడు బంధించాడే దేవదూతల్ని వదిలిపెట్టమని ఆర్డర్ వచ్చిందట. 9:16 చదువమ్మ. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల. గుర్రములు అంటావు, తలలేమో సింహాలు అంటావు. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెళ్ళడం. చాలు. ఇల్లు నువ్వు అనుకునే భూలోకపు గుర్రాలు కావు. ఏదో దేవదూతల లోకాల్లో ఉన్న గుర్రాలు. అప్పుడు పడిపోయిన దేవదూతలతో బంధించాడు యేసయ్య. వాటికి సింహం తలలో ఉండేవేంటి అంటే, సింహము తల కలిగినటువంటి గుర్రాలు, సింహము తల కలిగినట్టు దూతల లోకాలున్నాయి, ప్రపంచాలున్నాయి. అంటే అర్థం కాకపోసరికి ఏం చేస్తారంటే, ఉత్తేతి సాదృశ భాషనండి తీసుకొట్టి పడేస్తారు. కానీ యేసయ్య సాదృశ భాషని పనికి రాకుండా ఏం రాయాడు. సత్యమును సత్యమే, సాదృశ్యం సాదృశ్యమే. జాగ్రత్తగా విన. దేనికి సాదృశ్యం అని ఆపాదిస్తావు? స్పష్టంగా రాయబడింది. కెరూబులకు ఉన్నటువంటి స్వరూపాలు కూడా ఉట్టియేనవి. సత్యం, నిజం, అక్షరార్థం. ప్రకటన 16:13 చదువు. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. ఇదేంటండి, కప్పల వంటి ఆత్మలు ఉంటాయా? దురాత్మలు. ఆ కడవరి దినములో ఈ భూమి మీద ఉన్న భూరాజులందరినీ ఒక చోట క్రీస్తు ప్రభు మీదకి యుద్ధానికి మరి చేర్చుటకు ఘట సర్పము, అబద్ధ క్రీస్తు, వీళ్ళందరూ ఘట సర్పము, క్రూరముగము, అబద్ధ ప్రవక్త కలిసి వారి నోట్ల నుండి వెళ్ళినటువంటి కప్పల వంటి ఆత్మలు. ఆత్మలే కానీ కప్పల రూపాలు ఉన్నాయట. అంటే కప్పల స్వరూపపు లోకాలు కూడా ఉన్నాయా? లేదండి, కప్పలు ఆత్మలు కలిగిన కప్పల వంటి వారు జంతువులు కూడా ఉన్నాయి. రూపాల గురించి మాట్లాడుతున్నాడు. అవి వేరు. మనం అనుకునే కప్ప కాదు. అదెంత పెద్దదో తెలీదు. అది నరస్వరూపం నరుల్లాగా నడుచుకుంటూ పోయే ముఖం మాత్రమే కప్పనో తెలీదు. కానీ అయితే ఉన్నాయి. బిలాముతో గాడిద మాట్లాడింది. గాడిద మన జంతువు కదా, దానికి ఎట్లా మాట్లాడింది? దేవుడు తలుసుకుంటే గాడితో మాట్లాడించగలడు. మీకు తెలుసు, ఏదైనా తోటలో అవ్వతో సర్పం మాట్లాడింది. అదేంటి, సర్పము మాట్లాడినప్పుడు అవ్వ కన్ఫ్యూజ్ కావద్దా? ఎప్పుడు మీరు మాట్లాడడం చూడలేదు. ఏమయ్యా ఆదాము, సర్పం మాట్లాడుతుంది, రండి అని పిలవపోనామే అంటే, సర్పం మాట్లాడడం అనేది కామన్. ప్రతి జంతువు భాష ఆదామవ్వకి తెలుసు. వాళ్ళు మాట్లాడుకునేవారు. మన భూలోక జంతువులన్నీ మాట్లాడేటియే. మళ్ళీ మరో ప్రపంచము మనం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అన్నీ మాట్లాడతాయి. వారి భాష వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళ భాష వారికి తెలుస్తుంది. కానీ అందులో ఆత్మ లేదు, ఇందులో ఆత్మ ఉన్నది భూలోకంలో. కానీ ఇతర లోకాల జంతువులు ఆత్మలు కూడా ఉన్నాయి. కానీ ఆత్మ యొక్క, దేవదూతల్లో ఉన్న ఆత్మ యొక్క రేంజ్, జంతువులో ఉన్న ఆత్మ యొక్క రేంజ్ వేరు అంతస్తులు ఉంటాయి అని చెప్పాను నేను పోయిన వీడియోలో. దూతాలు లోకలోకాలకి అంతస్తులు వేరు మహిమ అంతస్తులు,
శరీర అంతస్తులు, వారి పనులు, వారి అలవాట్లు, వారి టెక్నాలజీ వేరు ఉంటాయి. అవన్నీ మనం అక్కడికి వెళ్ళినాక తెలుస్తాయి. కానీ ఇప్పుడు నమ్మాలి. అటు కళ్ళతో చూస్తామంటాడు, ఇప్పుడు అద్దములో చూసినట్టు చూస్తున్నాను, ఆ రోజు ముఖాముఖిగా చూస్తానన్నట్టుగా ఆ రోజు మొత్తం చూస్తాం మనం. కానీ వాక్యములో ఉన్నాయని మాత్రము విశ్వాసించాలి. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని యేసయ్య. ఏలియా కొరకు రథము గుర్రములు వచ్చాయి, మహిమగల రథములు గుర్రములు వచ్చాయి ఏలియాని తీసుకెళ్ళటకు. ఎక్కడియా గుర్రాలు చూశారా? ఆ గుర్రాలు కూడా ఆత్మలు కలిగిన గుర్రాలు, అగ్ని రథములు, అగ్ని గుర్రములు ఎలీషా చుట్టూ ఉండేను అని పనివాడిని కళ్ళు తెరవండి తండ్రి అని కళ్ళు తెరంగానే ఆయన చుట్టూ అగ్ని రథములు, గుర్రములు, దూతలు ఉన్నారట. మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయన పనివానికి, ఎలీషా పనివానికి. వామ్ము, దేవుడు తలుసుకుంటే 2 నిమిషాల నీకు అన్ని చూపించగలడు. కానీ ఆ లూసిఫర్ అనే సైతాన్ గడు ఒప్పుకోడు. అన్ని చూపెడితే ఎవరైనా భక్తి చేస్తారు సార్, భయపడతారు సార్. యోబునని లేదా అన్నీ ఇచ్చావు కనుక భక్తి ఎవడన్నా చేస్తారు సార్. నువ్వు మరుగుపెట్టి నువ్వు చెప్పింది వాళ్ళు ఇంటేనే, అది భౌతికంగా నువ్వు కనబడ్డ అవతారాన్ని నమ్ముతేనే, నువ్వు చిందించిన రక్తాన్ని నమ్ముతేనే వాడు క్రైస్తవుడు. నీ బిడ్డ నువ్వు ఇచ్చిన మర్మములు నమ్ముతేనే వాడు క్రైస్తవుడు అని వాడంటాడు. అందుకనే దేవుడు అలాంటి వాళ్ళు కూడా దేవునికి అవసరం లేదు. తను చెప్పుతుంటే నమ్మగలిగే మనసు కలిగిన వారు రూపాంతరంలోకి రావాలి. మనుషులందరూ దేవుని యొక్క మనసు రావాలి అందరికీ. అందుకే ఈ పోరాటం, ఈ బోధలు ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఎంత వివరించినా అంత జీరో అయిపోతుంది. మీరు ఒక్క వచనం ఎవరైనా చెప్పంగానే మీరు ఏమంటారా, అంత చెప్పినవయ్యా ఏం లాభం, అంత జీరో. లూకాసు వార్త 24:39 వచనం చదవండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. రైట్. యేసు ప్రభుల వారు పునరుద్ధరణ వచ్చినప్పుడు శిష్యులు సందేహించారు, ఈయన మా గురువు గారేనా కాదా, చనిపోయాడు కదా, అయితే భూతము కావచ్చు. తలుపేసి ఉన్నది లోనకు వచ్చేసాడు. తలుపు ఉండంగా ఎలా వస్తాడు? అంతకుముందు తలుపు తీసినాక వచ్చేటోడే. భూతము ఆయన ఏదైనా భూతం కావచ్చు, ఆయన రూపంలో వచ్చిందేమని భూతం అనుకున్నారు. యేసయ్యకు అర్థమై, నాయన మీరెందుకు అవిశ్వాసులుగా నశించుతారో, రండి నా చేయి ముట్టి చూడండి. చూస్తే మా గురువు గారి చేతులే. నాకున్నట్టు మాంసము, రక్తము, ఈ ఎముకలు, నరాలు భూతములకు ఉండైన ఆయన. 37వ వచనం ఒకసారి చదువుదాం. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అది 37వ వచనంలో భూతము మాకు కనబడని తలంచిరి. భూతం అనే మాటకి పుట్టినట్లు ఏముంది చూడండి, ఆత్మలు. అయితే భూతములకు రక్తమాంసములు ఉండవన్నప్పుడు ఆత్మలకు రక్తమాంసములు ఎలా ఉంటే, దేవుడు ఆత్మస్వరూపి, దూతలు ఆత్మలు కనుక దూతలకు రక్తమాంసములు ఉండయి. మీరు ఎన్ని చెప్పినా వేస్ట్, ఫెయిల్ సార్ అని నన్ను మీరు అనుకోవచ్చు. అదే అంటున్నా, జ్ఞాన ప్రత్యక్షత ఉండాలి దేవుని నుండి. అప్పుడే నీకొచ్చే ప్రతి సందేహానికి అది నిజమో అబద్ధమో, అది ఎంతవరకు సత్యమో ఆత్మదేవుడు బయలుపరుస్తాడు. భూతములు అనే అంటున్న మాటకి, దేవదూతలు అనే మాటకి ఎంత తేడా ఉన్నదో, ఇవేంటో అవేంటో మీకు లేఖనాధారాలతో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. 2వ పేతురు 3వ అధ్యాయము 11-12 చదువు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పంచభూతములు మీకు తెలుసు. పంచభూతములు అంటే ఏంటిది? ఆకాశం, భూమి, గాలి, అగ్ని, నీరు. ఇవి పంచభూతాలు. పంచభూతములు, భూతములకు మీరు అనుకున్నట్టు భూతములకు ఎముకలు నరాలు నాకున్నట్టు ఉండవని యేసయ్య అన్నాడు కదా. భూతములు అంటే దేవదూతలు కాదు. మీరు అనుకునే మనకు ఇంతవరకు నేను చెప్పినటువంటి మరి మా యాకోబుతో అబ్రహాముతో మాట్లాడి, లేదా మన్నాను తిన్న దూతలు, అనేకమైన భక్తులను దర్శించిన దూతలు కాదు. దూతల ప్రపంచాలు వేరు, భూతములు వేరు. భూతములో ఆత్మలు వేరు. భూతములు అంటే ఆత్మలు అన్నాడే కానీ శరీరులు కాదు. వారికి ఆ యొక్క అప్పచెప్పిన అది ఆ భూమే ఆ శరీరం. అంటే ఈ భూమిని నడిపిస్తున్న దూత, భూమిలో ఉన్న దూత, దాని ఆ సైన్యం కోట్లుంటాయి. వాళ్ళ ఆత్మలు
వారికి సపరేట్గా మన దూతలకు దేవదూతలకు ఉన్నట్టు శరీరాలు ఉండవు, వాళ్ళకి అది నియమించాడు. అందుకే లయమైపోవును. భూతములు పంచభూతములు అనగా భూమి ఆకాశం లయమైపోతుంది, కానీ ఆత్మలు మాత్రం ఉంటాయి. ఆ ఆత్మల గురించి మనం కొంచెం తెలుసుకోవాలి దిండారా. ఆత్మలకు ఎముకలు నరాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటే ఒక వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఆకాశానికి భూమికి ఉండే ప్రధాన దూతలు అనేక దూతలు ఉన్నారు. చూసారా, పదార్థములో ఉండే ఆత్మలు వేరు, శరీరాల్లో ఉన్న లోకాలున్న దూతలు వేరు, అనేక రకరకాల ఇంతకుముందు చెప్పాను. పరలోకమందు ఇతర లోకాలందు దేవదూతల లోకాలలో ఉన్న జంతువులో ఉన్న ఆత్మ అంతస్తు వేరు, జంతువుల్లో ఆత్మలు. అక్కడికి వెళ్ళినాక ఆ లోకం లెక్క వేరు. మీరు ఇక్కడ భూమి మీద ఉండి ఈ భూ సంబంధమైన వాటిని తెలుసుకొని అక్కడ కూడా ఇట్లెందుకు ఉంటుంది, ఇట్టెట్లా అవుతుంది అనద్దు. అక్కడ ఏమేమో ఉన్నాయి, అవి నీకు తెలియదు. అంత వింతగా ఉంటుంది, అది అంత వేరువేరుగా ఉంటుంది, అంత ఒకలాగా ఉండదు. అందుకే మాంసం అంతా ఒకటి కాదు, మహిమంతా ఒకటి కాదని మనము పోయిన వీడియోలో తెలుసుకున్నాం. కొరింథీ పత్రికలో ప్రకటన గ్రంథము 16:5 చూడండి, విచిత్రమైనటువంటి గొప్ప మాట. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దేవత, జలములంటే ఏంది? నీళ్లు. అంటే నీళ్ళ దేవదూతట. జలముల దేవదూత, జలములలో ఉన్నటువంటి జలములపైన అధికారం కలిగి కోటాను సైన్యములతో జలములపై ఉన్నటువంటి జలముల దూత. అగో ఆలనే మరి సముద్రుడు, గంగమ్మ, నీళ్ళ దేవుడు అని మొక్కుతున్నారు అందరూ. ఆయన అగ్ని వంటి వాడు, అగ్ని స్వరూపుడు అంటే అగ్నిదేవుడు. చూసారా, ఈ వాయు మీద ఉన్న దూతల్ని వాయుదేవుళ్ళు, సూర్యుని మీద ఉన్న దూతల్ని సూర్యదేవుడు, చంద్రుని మీద ఉన్న దూతల్ని చంద్రుదేవుడు అని మొక్కుతున్నారు. వాళ్ళు మొక్కుతున్నదానికి ఒక అర్థం ఉన్నది, దానిపైన ఒక శక్తి ఉన్నది. చూసారా, దాన్ని మొక్కద్దని వాటిని సృజించిన వాడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుమో, వినండి మీరందరూ, నా సృష్టైన మీరు. జలముల దూత, జలములపై దూత. ఇదే పంచభూతాలలో జలం ఒకటి కదా, నీరు. ఈ దూత ఆత్మ కనుక ఆ దూతలు, పంచభూతాలు ఉన్న దూతలు అనగా ఆత్మలు, ఆ ఆత్మలకు ఎముకలు ఉండవు. ఆ మాట చెప్తున్నాడు యేసయ్య. దేవదూతలకు ఎముకలు ఉండవు, నరాలు ఉండవు, శరీరాలు ఉండవు. ఉత్త గాలిగాలే, నేనొక గాలిగాని అని చెప్పలే. జాగ్రత్త, ఈ సంగతులు స్పష్టంగా తెలియకపోతే ఆది కాండములో నరుల కుమార్తెలను దైవ కుమారులు వివాహము చేసుకున్నది లేదు మనకు తెలుస్తుంది. అక్కడికి వెళ్తున్నాం, ప్రయాణం అన్నది లేపిన టాపిక్ అదే, చివరిగా ముగింపు అదే. 148వ కీర్తన 2వ వచనం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సర్వ సృష్టిని మాట్లాడుతున్నాడు. సూర్యచంద్రుడు, నక్షత్రములు సకలమునని ఆయనను స్తుతించుడు. అంటే వాటిలో ఉన్న ఆత్మలు ఆయనను స్తుతించుడి. దాని అర్థం అది. దేవుడు ఆర్డర్ ఇస్తే ఆ గాలిని నోట్లోకి వచ్చి పనిచేస్తుంది. దేవుడు వద్దంటే నువ్వు వీర్చుకునే గాలి విషమై చచ్చిపోతావు. చూశారా, ఎందుకంటే అదంతా ఆయన మాట ఏంటుంది. అందుకే గాలి పడవ మీద వెళ్తున్నారు యేసయ్య శిష్యులు. ఆయన ఒకసారి తుఫాన్ వచ్చిందట సముద్రంలో, ఆ నీళ్ళు ఎగిసి పడవలో పడుతున్నాయి. అయ్యగారు ఏమో యేసయ్య గారు పక్కన దిగున పడుకున్నాడు అక్కడ పడవలో. అయ్యో చచ్చిపోతిమి అని ఎగిరిపోయి బోధ కూడా ఇంత భయంకరమైన ప్రళయం కొట్టుకుంటుంటే నువ్వు ఎట్ట నిద్రపడుతుంది నీకు, మేము సత్యమి అంటే ఆయన లేచి, తండ్రైన దేవుని నామమున గాలి ఆగిపో అని అనలే. యేసు దేవుడు కాదు అన్నట్టు వాళ్ళకి ఇదొకటి మంచి ఆధారం. ఆగో అంటే ఏదో పెద్ద అధికారం ఉన్నోని లెక్కనే ఆగో అని గద్దించగా అనుంది అక్కడ. గాలి కాస్త ఆగవా అని
గాలి ప్లీజ్ అని అనలే, గాలి ఆగుము అని అనలే. గద్దించగా, గద్దింపు అంటే ఏంది? కమాండ్, ఆగిపో, ఏమనుకుంటున్నాను. అప్పుడు ఈయన ఎట్టివాడో, గాలిని గద్దించగా ఆగిపోయినది, ఈయన ఎట్టివాడో. అప్పటిదాకా ఏమనుకుంటున్నారు? జస్ట్ దేవుడు పంపిన కుమారుడు, మంచి మహిమగల్లవాడు, మంచోడు అనుకుంటున్నారు, అంతే వాళ్ళ శిష్యులు. కానీ ఆ రోజు పూర్తిగా అర్థమైపోయింది, ఈయన ఎవరో కాదు, ఈయన సర్వశక్తి గల్ల దేవుని యొక్క భాగము, కుమారుడు అని చెప్పి కాళ్ళ మీద సాగిలపడ్డారు. చూశారా? గాలి అయిన మాట ఇన్నది, పంచభూతాలైన మాట వింటాయి. ఎట్లిన్నదయ్యా గాలి? గాలి ఎందుకు ఇన్నదంటే గాలి మీద దూతున్నారయ్యా, ఆ దూత సైలెంట్ అయిపోయాడు అంతే. ఆ దూత పేరే ఆత్మ, అతనికి ఎముకలు ఉండవన్నాడు. ఇర్మియా 12:4. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలేదు. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపబడలేదు. భూమి దుఃఖపడిందండి. భూమి మీద పాపము మనుషులు ఎక్కువైనప్పుడు భూమి మొరపెడుతుంది. ఈ మాట మీరు చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది గంట అవుతుంది ఈ వచ్చిన కాన్నే. కానీ మీకు అది దేవుడు మీ హృదయం తెరుస్తాడు. ఆశతో ఒక మాట చెప్తున్నా, వినండి. సోదొమ గోమెర్ర పట్టణము నా యుద్ధకు వచ్చి ఉన్నది, దాని మొర నా దగ్గరికి వచ్చింది, మొర పెడుతుంది. నేను వెళ్ళి అది నిజమో లేదో తెలుసుకుందామని దిగొచ్చిండట, అబ్రహాముకు చెప్పి వెళ్తున్నాడు. సోదొమ గోమెర్ర పాపము విషయంలో ఎవరు మొరపెట్టారు ఆయనకి? అది గుర్తుపెట్టుకోండి. సృష్టి మొరపెట్టింది, భూమి మొరపెట్టింది, గాలి మొరపెట్టింది. సార్, ఈ భయంకర పాపులని మేము మోయలేము, మా మీద ఉంచకండి. ఆ మొర అక్కడికి వెళ్ళిపోయింది, అందుకే దిగొచ్చాడు. రోమా 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాడి మూలముగా వ్యర్థపరచబడేను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది. సృష్టి మూలుగుడేంది? సృష్టిలోని ఆత్మలు మూలుగుతున్నాయి. భూమికి భారమైపోయారు. అయ్యో ఎన్నడయ్యా నువ్వే ఉండుమన్నావు వీనికి లోబడి. వాళ్ళు ఉండలేదట. పంచభూతాలు సైతాన్ని కాని మాట వినే, అసలు మాకు అద్దు, వీడు ఎందుకండి, వీని మాట మేము ఎందుకుంటామండి, సృష్టికర్తమైన నీ మాట వింటామంటే లేదు 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 అని ఈయనే కన్విన్స్ చేసి ఒప్పించి, నేను చెప్పినట్టు వినండి, కొంచెం పని ఉన్నది, మనం నాకు భార్య తయారు కావాలి, అందుకని మీరు నేను చెప్పినట్టు వినండి, సృష్టిలోని దూతల్లారా కొంచెం వాడిని అప్పుడప్పుడు అని మాట కూడా వినండి అని చెప్పి వాడిని భరించండి, మోయండి. వాడు గెలుచుకున్నాడు ఆదాముని ఓడగొట్టి. నేను ఇప్పుడు అని ఏమనలేను, ఎందుకంటే ఒకటేసారి మనం తీసేస్తే నేను అన్యాయం చేసినోడు అయితే కదా, నా పరలోక చట్టం అట్లా లేదు, నేను న్యాయవంతుడను, ఒక సమయం వస్తుంది, మీరు ఓపిక పడ్డారని ఆయనే లోపరిచెను. తన్ను లోపరిచిన వాని మూలముగా లోబడి ఉండి మూలుగుతున్నాయట. ఎందుకు మూలుగుతున్నావు? కష్టమైపోతుంది పాపము ద్వారా. అదుగు ఆ ఆత్మలకు ఎముకలు ఉండవని యేసయ్య అన్నాడు, ఆ భూతములకు ఉండవు. కీర్తన 104:4 చదువు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. అంటే అగ్నిదేవుడు, వాయుదేవుడు అని వీళ్ళు మొక్కుతున్నారు వాళ్ళని, దూతల్నే. కానీ దేవుడు ఆయన పరిచారకులు, ఆయన పని వాళ్ళట, వాళ్ళు ఆత్మలు. ఆ వీటి పేరే భూతములు. భూతములకు ఎముకలు ఉండవు. అవును, వాటికి ఎముకలు శరీరాలు లేవు. ఏ పదార్థానికి దేనికి వాళ్ళు ఆ ఆత్మలను, ఆ వాయువులను పెట్టాడో ఆ పనికే వాళ్ళు వాడబడతారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ద్వారా ఆత్మజ్ఞానము చాలా పెద్దది. నేను భవిష్యత్తులో ఆత్మజ్ఞానం, ఆత్మలంటే ఏంటి అసలు అనే సంగతిని నేను ప్రిపేర్ అవుతున్నా. నాకు తెలిస్తే లాభం ఏమున్నదండి? చెప్పడానికి రావాలి, నాకు మీకు చెప్పడం రావాలంటే ఆ పరమాత్ముడి సాయం చేయాలి. ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది కూడా దేవుడే నేర్పించాలి మనకి. 2 పేతురు 2:4 చదువు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టకు వారిని అప్పగించాడు. రైట్. దేవదూతలు పాపము చేసినప్పుడు ఏమేమి పాపం చేశారు దేవదూతలు? చాలా రకాల వ్యక్తులు, దేవునికి విరుద్ధంగా తిరిగిన దూతలందరూ సాతానుకు వ్యతిరేకులుగా తయారై, ఈ సాతాను అనేవాడు చీకటిని పొందుకొని ఈ చీకటిని అనేక దూతల్లోకి ఈ చీకటి ద్వారా నాశనం చేసి ఒక చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి, మరి 3వ వంతు దూతలు అంటే ప్రతి లోకపు దూతల్లో రకరకాల లోకాలు అన్న కదా,
అన్ని రకాల దూతల్లోకి వెళ్ళి కొంతమందిని వాడు తన పార్టీగా చేసుకున్నాడండి. 3వ వంతని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అంటే ఒక 3 కోట్లలో 1 కోటి దూతలు అన్నట్టు. అట్లా ఉదాహరణకు చెప్తున్నా, కానీ లెక్కించలేని దూతలు 1 కోటి దూతలు, అంతమంది దూతలు దయ్యాలుగా మార్చేశాడు. వాళ్ళతో వీడు అనేక పాపాలు చేయించాడు. ఆ పాపాల్లో ఒకటి భూలోకమును తీసుకొచ్చాడు కొంతమంది దూతల్ని. వాళ్ళు ఏ ప్రపంచపు దూతలు, ఆ ప్రపంచం పేరేంది, దానికి ఏ కోడ్ ఉన్నది, ఏ పేరు ఉన్నదో నాకు తెలియదు, అది దేవునికి తెలుసు. ఆ దూతలు, ఆ అనేక దూతల్లో ఆ దూతల్ని ఎందుకు పట్టుకొచ్చాడంటే, ఆ దూతలు శరీరాలని మార్చుకోగలే టెక్నాలజీ ఉన్నటువంటి మహిమలు కలిగిన శరీరాలు ఉన్న దూతల్ని, ఆలోకపు దూతల్ని కొంతమందిని పడేశాడు. వారినే ఆదాము పిల్లల దగ్గరికి తీసుకొచ్చాడు, నరుల కుమార్తెల దగ్గరికి. ఈ దేవదూతలకు ఏం పాపం చేశారు అనేది స్పష్టంగా యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనగా తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాడు. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వల్ల వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులై నందున నిత్యాగ్ని దండను అనుభవించచ్చు దృష్టాంతముగా ఉంచబడి. చాలు. దేవదూతలు భూలోకమునకు వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్న దూతలు ఏం పాపం చేశారంటే, ఒక భూలోకములోని ఒక ప్రాంత ప్రజల్ని అక్కడ తీసుకొస్తున్నాడు. ఎవరంటే సొదొమ గొమొర్రా. వాళ్ళు పరా శరీరానుసారులైనరట. అంటే వాళ్ళు ఒక నరుడు, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే సాంగత్యము సంపర్కం చేయాలి, కానీ వాళ్ళు జంతువులతోనూ మొగోళ్ళతోనూ అడ్డదిడ్డంగా పాపం చేశారట సొదొమ వారు. ఏమండి, అదే సిస్టము దేవదూతలు చేశారట. దేవదూతలు ఏం చేశారు? పరా శరీరానుసారులైనరట. అసలు మొదట ఏం రాయబడింది అక్కడ? తమ ప్రధానత్వము నిలుపుకొనక. తమ ప్రధానత్వం అంటే వారికి ఇచ్చినటువంటి శరీరము ఆ యొక్క దాని స్థాయిని నిలుపుకొనక, లూసిఫర్ మాటలిని, మోసకరమైన మాటలిని, దేవుడిచ్చిన స్థానాన్ని, దేవుడిచ్చినట్టు దేహాన్ని వాళ్ళు వాడుకొని అలాగే బతకక ఆ స్థానం నుంచి దిగి కకృతిపడి భూలోకానికి వచ్చి, ఆహా ఎంత అందంగా ఉన్నారు స్త్రీలు అంటున్నట్టు. అంటే అందం లేని స్త్రీలు తెలుసు, వీళ్ళు అందగత్తెలు తెలియదు. అంటే ఇతర లోకాలలో పిల్లలు కానీ సిస్టమ్ ఉన్నదా? ప్రజాపతులు ఉన్నారా అంటే ఇప్పుడు ఆ సబ్జెక్టు చాలా పెద్దది, మళ్ళీ అటు వెళ్ళాల్సి వస్తుంది. ఒక్క మాట చెప్తా మీకు అర్థమవుటట్టు. భూలోకములో ఆదాముకి ఇట్లా పాపం చేయకపోతే ఆదాము ఇప్పటికీ బ్రతికే ఉండేవాడు. ప్రజాపతి అంటుంటారు, భూలోక ప్రజాపతి ఆదాము. మనందరము ఎవరైతే ఇప్పుడు దేవుని ప్రణాళికలు రక్షింపబడుతున్నారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉండేటోళ్ళు. సర్పసంతానం పుట్టకపోరు, త్రిత్వాన్ని నమ్మనోళ్ళు, ఏమంటే దైవ విరోధులు పుట్టకపోరాలు. అసలు ఇది అసలు కథ. అంటే అప్పుడు భూలోకము కూడా ప్రజాపతి అంటే తండ్రి తల్లి బతికే ఉంటారు, పుట్టవలసిన వారే మాత్రమే పుడతారు. ఇదే సిస్టమ్ కలిగిన లోకాలు అనేకులు ఉన్నారు. భూలోకము ఉంటే ఇంకో లోకం ఉండకూడద్దా? భూలోకంలో ఉన్నాయి ఇంకో లోకంలో ఉండకూడద్దా? అలా ఉండకూడదని ఏమైనా బైబిల్లో ఉందా? లేకపోతే మీరే దానికి చట్టం తయారు చేశారా? దేవునికి లేకపోతే ఒక బౌండరీ కట్టేశారు, నువ్వు ఇక్కడే ఉండవే మేము అనుకున్నట్టు నువ్వు ఎక్కువ మాట్లాడకు అని బంధించగలరా దేవుణ్ణి? ఆదికాండం 6:1. మళ్ళీ అక్కడికి వెళ్దాం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని. చక్కని వారని చూచి, అరే చక్కగా ఉందని ఇక్కడ తెలిసిందయా అంటే అంతకుముందు చక్కలు లేదు సార్, మా లోకంలో కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు అంత చక్కగా ఉండరు. అంటే వారి శరీరాలు ఉన్నాయి, ఈ సిస్టమ్ అక్కడ కూడా ఎక్కడో ఉన్నది, కానీ ఆ మహిమంతస్తు శరీరాలు ఆ రక్తమాంసములు వేరు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి మహిమంతస్తులకి వెళ్ళి నరులతో సంపర్కం చేసి కలిసే దిగజారిపోయారు. అంటే ఒక మాట చెప్పాలంటే దిగజారిపోయారు. అనుసారులు శరీరాన్ని అనుసరించి కలుచుకున్నారు. అందుకే వాళ్ళు వీళ్ళు కలిస్తే ఏం పుట్టాయి? నెఫిరీలు పుట్టారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా, వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలండి? వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి. వాళ్ళు అక్రమంగా వాళ్ళని పట్టుకొని వెళ్ళి కలిసిరి, చెరిపిరి, పిల్లల్ని కనిరి అని లేదు. అక్కడ పెళ్లి చేసుకున్నారట. ఒప్పించకుండా ఎవడు ఏమి చేయలేడు. సాతానైనా సరే ఈరోజు నిన్ను పాపంలో పడేయాలంటే నీ లోపల ఆ ఆలోచన పుట్టించి నేను ఒప్పించాలి, నిన్ను కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి. వద్దో
నేను చెయ్య అన్న తర్వాత నిన్ను బలిమిటికి చేయించడం అని వల్ల కాదు. అవ్వ నోట్లోకి పండు తెంపి నోట్లో గుచ్చుతూ అయిపోగదా సర్పంగాడు. అలా తిన్నగానే అవ్వ తప్పు కాదు, ఎవరు తప్పు కాదు. ఆమెను ఒప్పించిండు, చూసారా, ఒప్పించిండు. ఈరోజు నిన్ను కూడా ఒప్పిస్తాడు, ఒప్పించి పాపం చేయిస్తాడు. 6:3 ఏమున్నది? అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అక్రమము చేసినది దేవదూతల నరుల? దేవదూతలు పాపము చేశారు, పరాశరీరానుసారులయ్యారు. కానీ క్రమము తప్పింది మానవులు. అక్రమం మానవులు చేశారు. ఏంటంటే మానవులు ఎప్పుడు మానవ స్త్రీలు మానవులే పెళ్లి చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు? వీరు వేరే శరీరం వాళ్ళకి పెళ్లి చేశారు. ఎవరాలు? దేవదూతలు. వాళ్ళు ఒప్పించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఏం ఒప్పించారు కావచ్చు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి గంట పడుతుంది. నరుల కుమార్తెల తండ్రులతో దేవదూతలు ఒప్పించారట. పెళ్లి చేసుకోవాలంటే ఒప్పించాలి. వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు? వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారంటే నిమ్మలరా, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దూతలు అనేకమైన విద్యలు నేర్పారు వాళ్ళకి. అందుకే కయ్యూను సంతానానికి మరి వీణలు, ఇనుపముట్లు, పనిముట్లు, కత్తులు, కటోరాలు, తాంబూరాలు అని కయ్యూను సంతానం ఎలా చేసింది అంటే అవన్నీ నేర్పింది ఎవరు? ఏమని ఒక పని గొడ్డలు తయారు చేయాలి. కయ్యూనికి గొడ్డలు చేయడం ఎలా తెలుసండి? మట్టిలో ఉన్న ఇనుముని తీయడం ఎట్లా తెలుసు అతనికి? అంటే దేవదూతల లోకాలలో అంతటి పెద్ద టెక్నాలజీ కదండి వారిది. అసలు భూమి మీద ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ అంతా సాతాను నేర్పిందే, దేవదూతలు నేర్పిందే. అలా అనేక విద్యలు నేర్పారు. విద్యలు నేర్పి కూడా మహిమలు చూపారు. దేవదూతలు కదా మహిమలు చూపారు. నీళ్ళ మీద కూర్చోవడము, గాలిలో ఎగరడము. పిరమిడ్స్ అంటున్నామే, పిరమిడ్స్ ఎవరు కట్టారు? ఆ టైంలో పెద్ద పెద్ద రాళ్ళు లేపుకొచ్చింది వాళ్ళే. ఆ విద్యలు నెఫిరీలకు నేర్పారు, వాళ్ళ కొడుకులకు, వాళ్ళ శంకరజాతులకు నేర్పితే వాళ్ళు చేసిన పనులు అవన్నీ ఈరోజు శాస్త్రవేత్తలకు అందుతలేదే, దొరుకుతలేదే జ్ఞానము. పరిశోధనలో వాళ్ళు అందుకోలేకపోతున్న ఈ మహాజ్ఞానం అంతా వాళ్ళు నేర్పిందే. కనుక వాళ్ళు అనేక మహిమలు, అనేక విద్యలు, అనేక వస్తువులు వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళు మంచితనం అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారో సార్, ఆ దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం అనేక సంగతులు నేర్పుతున్నారు, నిజంగా మీరు దేవతలే, దేవుళ్ళే అన్నారు. అప్పుడు సరే అని చెప్పి వాళ్ళని ఒప్పించి మాకు మీ పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలతో మాతో కలిసినప్పుడు పుట్టే పిల్లలు మీకు ఎప్పటికీ మీ తోడుంటారు, వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది అన్నారు. భూలోక నరులకి భాగ్యము దొరికింది, ఇంత గొప్ప భాగ్యమని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి పిల్లల్ని ఇచ్చారు. వాళ్ళు చేసిన క్రమము తప్పిపోయారు నరులు. అప్పుడు వారిని పెళ్లి చేసుకొని కన్న వాళ్ళే నెఫీరీయులు. ఒక్కొక్కడు 70 అడుగులు తాడి చెట్టు ఎత్తంతా పుట్టారు. ఎలా పుడతారండి? వాళ్ళు అంటున్నారు విశ్వాసులండి, దేవుణ్ణి నమ్మని మగపిల్లలు దేవుణ్ణి నమ్ముకున్న ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్నారని అంటున్నారు కదా. అలా కల్పితం. మరి ఇప్పుడు దేవుణ్ణి నమ్మని అన్యును క్రైస్తవురాలని పెళ్లి చేద్దాం, మరి పుడతాడా 70 అడుగుల రెఫ్యూయుడు? అబద్ధపు మాట అది నమ్మశక్యము కానిది. సంఖ్యాకాండము 13:33 చదివి. అక్కడ నెఫిలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. మిడతల వలె ఉన్నారట వాళ్ళ దృష్టికి. అంటే ఎంత హైట్ వాళ్ళు? ఆమోసు గ్రంథము 2:9. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, సిద్దూర వృక్షమంత బలము గల వారునగు అమోరీయులను వారి ముందర నిల్వకుండా నేను నాశనం చేసి తిని కదా. ఎంత ఎత్తున్నారట వాళ్ళు? దేవదారు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు, అంటే చాలా హైట్ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరికి పుట్టారు? మానవ స్త్రీలకు వేరే లోకపు దేవదూతల దేహాన్ని కలిసినప్పుడు పుట్టిన సంకరజాతి. ఇగో వీళ్ళనే బంధించాడు. పేతురు పత్రికలో కనపడేటోళ్ళు వీళ్ళే. అలాంటి వాళ్ళు ఎన్ని రకాల మందో లెక్కలేదు. మనం చూస్తాం, యేసయ్య వచ్చి నాకు వీళ్ళందరినీ నరకంలో వేస్తుంటే మనందరూ చూపిస్తాడని ఉంది బైబిల్లో. ఆ సబ్జెక్ట్ కూడా తీసుకొస్తాను. నరకం అంటే ఏంటిది, ఇవన్నీ చెప్పాలని నాకు ఆశ ఉన్నది. ప్రార్థన చేయండి నా కొరకు దయచేసి. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది? దేవుడు
మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుని స్వరూపమందు నరుని సృజించను. ఎలా సృజించనంటే స్త్రీగాను పురుషునిగాను. అసలు దేవుడు స్త్రీయా పురుషుడా? అదే విశాల హృదయులకు అర్థమవుతుంది, సంకుచిత హృదయులకు అర్థం కాదు. దేవుడు తన స్వరూపమందు నరులను చేశాడు, స్త్రీగాను పురుషునిగాను చేశాడు. దేవుడు స్త్రీయా పురుషుడా? అసలు ఆ త్రిత్వము కలిగిన దేవునిలో ఈ విశ్వములో చూసేదంతా అన్ని లక్షణాలు ఉంటాయి. ఇది అసలు రహస్యం. అందుకే సంఘము క్రీస్తు శరీరం అని ఉన్నది. ఈ సంఘము తన శరీరం కలుస్తేనే ఒక దేహం. దేవుడు స్త్రీ, పురుషుడు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానా? చూడండి లేఖనాలకి వెళ్ళి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. స్త్రీ పురుషుడి నుండి ఎలాగూ కలిగెనో, స్త్రీ పురుషుల నుండి ఎలాగో కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగేను. అది కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. స్త్రీ పురుషుని మూలంగా కలిగినట్టు పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. పురుషుని ద్వారా స్త్రీ కలిగినట్టు స్త్రీ ద్వారా పురుషుడు వచ్చాడు. బాగానే ఉన్నది. కానీ ఇవన్నీ దేవుని మూలంగా కలిగినవి. సృష్టిని స్త్రీ అంటున్నాడు, సృష్టికర్త పురుషుడు అంటున్నాడు. భూమి స్త్రీ అయితే మరి ఆకాశము పురుషుడు అన్నట్టుగా అక్కడ నుంచి వర్షం వస్తేనే భూమి ఫలమిస్తుంది. దేవుడులో నుంచి వచ్చిందే సృష్టి. పురుషుడు స్త్రీ ఈ రెండు లక్షణాలు దేవుని లోపలివే. అందుకే సమస్తము దేవుని నుండి కలిగెను. అలాగ దీనిలరా కనపడుతున్న ఈ ప్రపంచమంతా దేవుని లోపల నుండి వచ్చింది. కనుక ఈ లోకంలో ఇది ఉన్నది, ఆ లోకంలో అన్ని ఎక్కడ ఏది ఉండాలో చేశాడు అంతే తప్ప లేదు అని మనం నిర్ధారించకూడదు. రక్త మాంసములు మార్చుకోగలిగే, దేహాలు మార్పు చేసుకునేగలిగే ఆ శక్తి కలిగిన దేవదూతలు కూడా ఉన్నారు. మార్పు చేసుకోలేని దూతలు ఉన్నారు. వాయు రూపము నుండి ఆత్మలు ఉన్నాయి, జంతువులో ఉండే ఆత్మలు ఉన్నాయి, ఇతర లోకాలలో. ఏమండి, మనుషులతో కలిసి భోజనం చేసేటువంటి శరీరములు ఉన్నటువంటి మార్చుకోగలిగే, మహిమగా మారి మళ్ళీ భౌతికంగా మార్చుకోగలిగే శక్తి కలిగిన దూతలు ఉన్నారు. ఇవి నిజం, సత్యాలు. మొదటి ఈ వీడియో మీరు కంటిన్యూగా వింటే, కరెక్ట్గా వింటే అన్నీ అర్థమవుతాయి. ఈ పాఠము మీ అందరి హృదయంలో దేవుడు ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల్ల తండ్రి, నీవు పరత్పరుడవు, అగోచరుడవు. నిన్ను నువ్వు బయలుపరుచుకుంటేనే కానీ ఎవరు నిన్ను గుర్తుపట్టలేరు. ఈ 2 వీడియోల్లో తండ్రి చెప్పబడిన సత్యాన్ని, దేవదూతల ప్రపంచం గురించి, వాటి దేహాల గురించి, పంచభూతాలలోని ఆత్మల గురించి, నరులను గురించి, అయ్యా సంకల జాతి అయిన సమూహం గురించి సకల సంగతులను మాకు తెలియపరిచినందుకు నీ కృతజ్ఞతలు. ఈ సంగతులు నీ బిడ్డలకు అర్థమవులాగున మీరు సహాయం చేసి అందరి హృదయాలను తెరిచి సత్యములోకి, సర్వసత్యములోకి నడిపించుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.